టైటిల్ చూసి రామాయణానికి మనీ మేనేజ్మెంట్కి ఏం సంబంధం అని అనుకుంటారు? యాక్చువల్గా రామాయణం అనేది హిందూ సమాజానికి చాలా పవిత్రమైనది. ఒక మనిషి ఎలా జీవించాలి అని అంటే రాముని ఉదాహరణ చెప్తారు. అండ్ ఒక రాజ్యాన్ని ఎలా పాలించాలంటే రామరాజ్యం గురించి చెప్తారు. కానీ మనీ మేనేజ్మెంట్ కూడా రామాయణాన్ని చూసి అయితే నేర్చుకోవచ్చని ఫైనాన్షియల్ అడ్వైజర్ మధు గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అంటే జనరల్గా రామాయణం అంటే ఒక ఆదర్శంగా మనిషి ఎలా ఉండాలి, రామునిలాగా ఎలా బిహేవ్ చేయాలి, ఒక రూలింగ్ ఎలా చేయాలనేది ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం ఒక రామాయణం నుంచి కూడా మనీ మేనేజ్మెంట్ లెసన్స్ నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎట్లా సార్? సో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనం అందరం వింటునేది, రోజు పూజించేదే రామాయణం అంటే. సో అయితే రాముని ఒక జీవిత చరిత్రని మనం ఒకసారి రామాయణంలో అర్థం చేసుకుందాము. అందులో కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటాయి డెఫినెట్గా. ఈరోజు మనం ప్రతి యాంగిల్ అంటే ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ తన యొక్క లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి శ్రీరాముని జీవితంలో. అలాగే ఎంటైర్ రామాయణంలో కొన్ని రకాల అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉన్నాయి. సో వాటన్నిటిని అప్లికేషన్ తీసుకొని ఒక ఫైనాన్షియల్గా మన యొక్క ఫ్యామిలీ బడ్జెట్ని రూపొందించుకోవడం కానీ, లేదంటే కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ వాళ్ళ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఒక 9 లెసన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం సార్ ఈరోజు. అంటే మీరు టాపిక్ చెప్పినప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చెప్పండి. సో అయితే మనకు అన్నిటికంటే ముఖ్యంగా జీవితం అనేది అన్సర్టైన్ సార్. అన్సర్టైన్ కాబట్టి ఫస్ట్ లైఫ్ను సెక్యూర్ చేసుకోవాలి. అయితే ఒకప్పుడు లక్ష్మణుడు కింద పడిపోయినప్పుడు ఏమైంది సార్? హనుమంతుడు వెళ్ళి సంజీవని తీసుకొని వచ్చాడు. మరి ఇప్పుడు మన కోసం సంజీవని తెచ్చేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మనకు ఎన్నో రకాల కళలు ఉంటాయి. జీవితం అంటే ఎన్నో రకాల ఆశలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కొన్ని టార్గెట్లు, గోల్స్ అనేటివి ఉంటాయి. అయితే రీసెంట్ ఇప్పుడు చూడండి, మనం జస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకుంటే పహల్గామ్ చూసుకోండి. పహల్గామ్లో ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అయిన కొత్త జంట కూడా ఆల్మోస్ట్ మొదట్లోనే ఎండ్ అయిపోయింది కొందరు లైఫ్. కొందరిది మధ్య అంటే దాదాపు ఒక 40-45 సంవత్సరాల నుండి పిల్లలు ఎదిగే టైంలోనే వాళ్ళ ఫాదర్ని కోల్పోయారు. అంటే అందరం మంచిగా ఉండాలని అనుకుంటాం, కానీ మనం ఒక ప్లాన్ పెట్టుకుంటే దేవుడు ఒక ప్లాన్ అప్లికేబుల్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన జీవితాన్ని సెక్యూర్ చేయాలి. ఈ రోజులో మనకు సంజీవని ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సార్. ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన తర్వాతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో అక్కడ మనకు హనుమంతుడు తెచ్చిండు సంజీవని. ఆ స్వామి మనకి ఇప్పుడు మన కోసం రాలేడు కాబట్టి మనం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని మన జీవితాన్ని సెక్యూర్లోకి తీసుకోవాలి. అయితే ఇది మొదటి లెసన్. సంజీవిని ఇక్కడ ఇన్సూరెన్స్ తర్వాత సెట్ యువర్ బడ్జెట్. ఇది లక్ష్మణ్ రేఖగా మనం తీసుకోవాలి. సో ఆ రోజు సీతాదేవి ముందట మనకు లక్ష్మణుడు ఏం చేసిండు? ఒక రేఖ గీసిండు. ఈ రేఖ దాటితే మనకు ప్రమాదం అని చెప్పి వెళ్ళిండు. అయితే రేఖ దాటితే ఎలాంటి పరిస్థితి అయిందో మనందరం చూసినాం కదా. సో ఈ రోజు మనం కూడా ఒక బడ్జెట్ రేఖ అనేది గీసుకోవాలి. అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, ఇవి రెండు చూసుకోవాలి. అంటే ఆ బడ్జెట్ని ఎప్పటికీ దాటి ముందుకు వెళ్ళొద్దు. మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఈరోజు డిస్కౌంట్లో వచ్చిందని, తక్కువ రేట్లో వచ్చిందని మనకు మోయలేని బరువును మనం కొనుక్కోవద్దు. అది ఏ డిస్కౌంట్ అయినా అవ్వనండి, అది వస్తు రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ, ఏదైనా సరే నీ బడ్జెట్లో రానంత వరకు అది నీకు అవసరం లేదు. నీ బడ్జెట్లోనే నువ్వు ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇందులో మనం గమనించేది ఏంటంటే మన హద్దు దాటి ఎంత డిస్కౌంట్లోనే వెళ్ళొద్దు. అది మనం తీసుకోవాల్సిన సెకండ్ మన లెసన్ అనమాట. సో థర్డ్ లెసన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అడ్వైజ్. రైట్ అడ్వైస్ తీసుకోవాలి. ఆ రోజు కైకేయి మంతార అడ్వైస్ తీసుకుంది. దానివల్ల ఏమైంది? మహాప్రభు శ్రీరామచంద్రుడు వనవాసంకి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో ఈ రోజుల్లో కూడా మనకు అలాంటి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో అడ్వైజ్ వల్ల కూడా మన లైఫ్ అనేది ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఏదో మనకి రకరకాల అడ్వైజులు మనకు బయట వస్తున్నాయి. అంటే కొంతమంది ఏజెంట్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, వాళ్ళ సొంత లాభం కోసం కొన్ని రకాల స్కీమ్ని ప్రజెంట్ చేస్తారు మన దగ్గర. సో అది రైటా రాంగా అనేది కొంచెం మనం ఆలోచించి డిసిజన్ తీసుకోవాలి. దానివల్ల మన ఫైనాన్షియల్ జర్నీ అనేది దెబ్బతింటుంది అనమాట. సో ఇది మూడవ లెసన్. దీని తర్వాత మనకి నాలుగో లెసన్ మనం చూసుకుంటే మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బెనిఫిట్ కోసం అమ్మే పాలసీలు కాకుండా మన జీవితానికి అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. అది ఇన్సూరెన్స్ విషయం మనం అవనివ్వండి, లేదా ఇన్వెస్ట్మెంట్ విషయం అయినా అవనివ్వండి. ఈ రెండు విషయాల్లో ఏంటంటే మంచి అడ్వైజర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం
బయటపడతాం. సో దీని తర్వాత ఫోర్త్ లెసన్ చూసుకున్నట్టయితే కంటిజెన్సీ ఫండ్ సార్. కంటిజెన్సీ అని అంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు సీతాదేవి వాళ్ళు ఏంటనంటే ఒక మంచి రాజ విలాసాలు ఉండే మహాప్రభు ఆల్ ఆఫ్ సడన్ ఒక డేలో వాళ్ళ లైఫ్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు 14 సంవత్సరాలు వనవాసకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంత సడన్ చేంజ్ అనేది మనం తట్టుకోగలుగుతాం లైఫ్లో. నిజానికి మనలాంటి వాళ్ళని తట్టుకోలేము. కాబట్టి బండ్లు ఓడలు బండ్లు అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మన లైఫ్లోకి వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ వస్తే మన దగ్గర సేఫ్టీ ఉండాలి కదా. అంటే కంటిజెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు మనకు అవైలబుల్ ఉండాలి, మనకంటూ కొంత డబ్బును మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు, ఎందుకనంటే అందరం మంచిగా ఉండాలని అనుకుంటాము, కానీ లైఫ్ అనేది ఎప్పుడు అలా ఉండదు. స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ వాలటైల్ మన లైఫే. కాబట్టి మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం సస్టైన్ కాగలుగుతామా లేదా, దాని దగ్గర మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అనేది మనం ముందు నుంచేలే కొంచెం ఆలోచించి, అంటే మనం ఇప్పుడు 100 రూపాయల ఇన్కంలో 100 మనం ఖర్చు చేసే ముందట అట్లీస్ట్ ఒక 10 లేదా 20% అనేది మనం కంటిజెన్సీ ఫండ్ రూపంలో కనుక మనం సేవ్ చేసుకున్నట్టయితే రేపు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మరీ కంప్లీట్గా డౌన్ కాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఒక లెసన్ సార్. మళ్ళీ సో తర్వాత పేషెన్స్ అనేది ఉండాలి సార్. పేషెన్స్ అనేది ఉండాలి, డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసంకి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ వీళ్ళ దగ్గర ఏం లేదు, అంటే వాళ్ళు ఎంప్టీగా వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా షార్ట్ కట్ కోసం వెతకలే. వాళ్ళకంటూ ఒక రాజ్యాన్ని లేదంటే వాళ్ళకు ఒక సైన్యాన్ని వాళ్ళు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసారు అంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి సిచ్యువేషన్ ఫేవర్ వచ్చేంత వరకు వాళ్ళు డిసిప్లిన్గా కష్టపడ్డారు. వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకున్నారు, వానర సేవర్ దగ్గరికి వెళ్ళారు, బంధాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సుగ్రీవుతో వీళ్ళందరితో హెల్ప్ తీసుకొని వాళ్ళకంటే ఒక బలాన్ని ఏర్పరచుకున్నారు. అంతేగాని ఆల్ ఆఫ్ సడన్ మనకి ఏదో షార్ట్ కట్ రూపంలో వెళ్ళిపోయి రావణుని మీద యుద్ధం చేయాలి లేదనంటే 14 ఇయర్స్ ఎందుకు ఈ వనవాసం ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించలే. ఆ 14 సంవత్సరాలు ఇంకెట్లాగో తప్పదు, ఇది ఎలాగో లాంగ్ టర్మ్ కాబట్టి నేను దీన్ని జయించాలి అని అంటే నాకు ఎలా కావాల్సింది డిసిప్లిన్ కావాలని అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినాయి, అసలే వాళ్ళ దగ్గర ఏం లేదంటే మళ్ళీ అక్కడ సీతాదేవి అపహరణ జరిగింది. అది జరిగినప్పుడు కూడా రాముడు చెల్లించిపోలే. రాముడు ఏం చేసిండు, అప్పుడు శ్రీరామచంద్రుడు వానర సేవను కూడగట్టుకొని ఆ బలాన్ని అంతా తను తీసుకొని ఒకేసారి తన సిచ్యువేషన్ ఫేవర్ వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళిండు. ఆ యుద్ధానికి వెళ్ళి అందులో ఒక డిసిప్లిన్ ఉంది సార్. మళ్ళీ అక్కడ లంక మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఎగిరిపోయి యుద్ధాలు చేయలేదు. ఆ చిన్న చిన్న గుల్కరాలు అన్నీ తీసుకొని వచ్చి ఆ వానర సేవ కొంచెం 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 ఆ యొక్క వారధిని కట్టిరు వాళ్ళు. ఆ వారధిని ఎట్లా కట్టిరు, డైలీ కొంత కొంత అమౌంట్ అంటే కొంచెం కొంత కాంపౌండింగ్ లాగా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ సేవింగ్ కూడా ఒక్క రోజులో మనం చేసేది కాదు. మనం ధనవంతులం కావాలంటే ఒక్క నైట్లో మనం కాము ఎప్పటికీ. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏదైతే రూల్ మనం పాటించారో ఈరోజు మనం అదే రూల్ పాటించాలి. ఈరోజు మనం చెప్తున్నాం నెల సేవ్ చేసుకోమని చెప్పేసి, కానీ అందరికి నెల సేవ్ 15 ఏళ్ళు ఎవరు సేవ్ చేస్తారని చెప్పేసి అందరు అంటారు కదా. కానీ మహాప్రభువు చూడండి ఆ రోజు అంత పెద్ద సైన్యాన్ని పెట్టుకొని తన యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నప్పటికీ తను ఆ వానర సేవ హెల్ప్ తీసుకొని మెల్లిమెల్లిగా వారధిని కట్టి యుద్ధానికి వెళ్ళాడే కానీ అక్కడ కూడా ఎప్పుడు షార్ట్ కట్ తీసుకోలేదు. కాబట్టి మనం మన యొక్క ధనాన్ని ఏం చేయాలి అని అంటే మనకు వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దానిలో కాంపౌండ్ రిటర్న్ మనకు ఎఫెక్ట్ అయ్యేంత వరకు పేషెంట్గా వెయిట్ చేయాలి. పేషెన్స్ లేకుండా డిసిప్లిన్ లేకుండా పనులుగా ఓవర్ నైట్ వెల్త్ అనేది అసలు క్రియేట్ కాదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని రకాల లెసన్స్ అనేది తీసుకుంటాం సార్. దీని తర్వాత మళ్ళీ ఏంటంటే సో ఇప్పుడు ఈ ఇప్పుడు డిసిప్లిన్ ప్రతి దానిలో చూడండి శ్రీరామచంద్రుడు ఎక్కడ కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సో ఎప్పుడైనా సరే నిజాయితీ కానీ ధర్మాన్ని కానీ ఎప్పుడు కానీ విడిచిపెట్టాడు. సో ఇలాగే ఎప్పుడైనా సరే ఒక మోసపూరితమైన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఇంకొకరిని చీట్ చేసి మనం ధనవంతులు అవ్వడం అనేది ఎప్పటికవ్వదు. కాబట్టి మన కష్టమే మనకు అది ఒక ధనాన్ని క్రియేట్ చేసుకొని రావాలి. మనకు దానికి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే దానిలో మనకు ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి అప్పుడు మనం ధనవంతులు అవుతాం తప్ప ఎప్పుడు కానీ ఆల్ ఆఫ్ సడన్ కానీ ప్రెజర్ అయిందని తప్పుదారులు అనేది పట్టకూడదు. ఇంకొకరిని చీటింగ్ చేసే పద్ధతులు అనేటివి ఈ రోజు బాగున్నప్పటికీ రేపటి రోజున భవిష్యత్తును ఎఫెక్ట్ చేస్తాయి. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది శ్రీరామచంద్రుడు తనంత ఇబ్బందిలో ఉండి సీతాదేవి అపహరణ జరిగిన తర్వాత కూడా తన ధర్మాన్ని వీడలేదు.
తన యొక్క డిసిప్లిన్ వీడలేదు. కాబట్టి మనకేమైందంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, అయితే మన దగ్గర తప్పులు జరిగే విషయం అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఒకటి మనం బాగా డబ్బు ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, లేదా బాగా దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే తప్పులు జరుగుతాయి. సో ఈ 2 సిచ్యువేషన్లో కనుక మీరు కంట్రోల్గా ఉన్నారంటే మీ లైఫ్ డిస్టర్బ్ కాదు. మనకేంటి అత్యధికంగా మనం నష్టపోయి ఉన్నాము, అప్పుడు మన డిసిజన్స్ ఇంకా నష్టాన్ని చేస్తాయి మనకి. సో మనం నష్టంలో ఉన్నా, లాభంలో ఉన్నా, మన యొక్క డిసిప్లిన్ అనేది తప్పకూడదు, మన యొక్క ధర్మాన్ని అనేది తప్పకూడదు. మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా లాంగ్ టర్మ్లో గ్రో అవుతుంది తప్ప షార్ట్ కట్లు తీసుకున్నా, ఇలాంటి ఇంకొకరిని చీటింగ్ చేసే పనులు చేసినా కూడా తర్వాత ఏమవుతుంది, అది ఎఫెక్ట్ అయిపోతుంది, మన లైఫ్ అనేది కంప్లీట్గా ఎండ్ అయ్యే పరిస్థితి అనేది వస్తుంది సార్. సో ఇలాంటి ధర్మాలను మనం స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు మనం సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాము, అలాగే లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్మెంట్కు ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాము, ధర్మాన్ని వీడొద్దని మాట్లాడుకున్నాము. అలాగే కార్పస్ అనేది ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ వన్ టైంలో జరగదనేది మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇలాంటివి మనం రామాయణం నుంచి తీసుకొని మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నమాట, మనీ మేనేజ్మెంట్ అనేది. సో దాని తర్వాత చూడండి, 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైప్ యువర్ స్లేట్ అంటారు. అంటే ఇప్పుడు 14 రోజుల యుద్ధం అనేది జరిగింది అప్పుడు లంకలో. అప్పుడు ఏమైంది అంటే అప్పటిదాకా నాశనమైన మొత్తం లంక అంతా కూడా మళ్ళీ వైప్ చేసేసి వాళ్ళు మళ్ళీ కొత్త నగరాన్ని నిర్మించుకున్నారు. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా డిసిజన్లు తీసుకుని ఉంటే రాంగ్ డిసిజన్లు, ఇప్పుడైనా సరే మొత్తం కంప్లీట్గా వాష్అవుట్ చేసేసి ఇక నుంచి అయినా ప్రాపర్ డిసిజన్లు తీసుకొని స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీ కార్పస్ని పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట. సో కాబట్టి ఈ విధంగా అంటే ఎప్పుడైతే మనకు తప్పు నిర్ణయం జరిగిందంటే లైఫ్ అక్కడ ఆగిపోవద్దు. తప్పు నిర్ణయాలు అందరూ చేస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు నాలెడ్జ్ లేకుండా కొంతమంది చేశారు, అందులో ఉండే ముప్పు ఏంటో తెలియకుండా కొన్ని తప్పులు చేశాము. అంటే ఇప్పుడు మార్కెట్లో ఇవేవి కాదు, ఇప్పుడు బెట్టింగ్ యాప్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లోన్ యాప్స్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఏంటో తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా రాంగ్ అడ్వైస్ తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగింది మర్చిపోండి, ఇక నుంచి మాత్రం ఒక మంచి ప్రణాళిక పెట్టుకొని ఇలాంటి ధర్మబద్ధంగా అలాగే ఒక లాంగ్ టర్మ్ విజన్తో మీరు కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ ఎఫెక్ట్ అనేది మీ ఫ్యామిలీని కాపాడుతుంది, మిమ్మల్ని కాపాడుతుంది, ప్లస్ మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకుంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు రామాయణం నుంచి. ఇన్ని రోజులు రామాయణం అంటే ఒక వేలో విన్నాం, మీరు చెప్పిన తర్వాత ఇంకో మనీ వేలో కూడా వినడం జరిగింది. చాలా యూస్ఫుల్ ఇది చాలామందికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధు గారు అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. ఫైనాన్షియల్గా సెటిల్ కావాలంటే మనకు రామాయణం ఉంది, రామాయణంలో కొన్ని లెసన్స్ తీసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే మాత్రం మీరు మంచి సెటిల్ అవ్వచ్చు అని అయితే అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.